హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. నేనైతే బాగోలేదు, నాకు జలుబు చేసింది, ఫీవర్ వచ్చింది. మంగళవారం రోజు నుంచి ఇలాగే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను ఊరు ఎందుకు వచ్చాను అనేది మీతో చెప్తున్నాను. మా బన్ను ఎంగేజ్మెంట్ అనమాట. మా బన్ను ఎవరంటే మా పెద్దమ్మ చిన్నక్క. అంటే మా పెద్దమ్మకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అన్నయ్య. నాకు మా చిన్నక్క కూతురు బన్ను. సో ఆ ఎంగేజ్మెంట్కి వచ్చామన్నమాట ఊరు. ఇప్పుడు హాయ్ చెప్పాడు కదా మా కిట్టన్నయ్య, మా చిన్న పెద్దమ్మ కొడుకు. తినొచ్చేసి మా సునక్క, మా మూడో మావయ్య కూతురు. వెనకాల మా చిన్న మావయ్య, రెండో మావయ్య కూడా ఉన్నారు. మేమందరం ఇది మా రెండో మావయ్య టీ తాగుతున్నారు. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్కే మేము కళ్యాణ మండపానికి వెళ్ళిపోయామన్నమాట. అంటే ముహూర్తం కొంచెం ఎర్లీగా ఉంది, 11 అంట ముహూర్తము. అందుకని మేము బ్రేక్ఫాస్ట్ టైంలోనే కళ్యాణ మండపంకి వెళ్ళిపోయాము. మా చిన్నక్క బన్ను వాళ్ళ అమ్మ తిను. స్టేజ్ మీద వచ్చేసి బన్ను వాళ్ళ అత్తగారు సత్య, వీళ్ళిద్దరూ పూజలు ఉంటాయి కదండి. నిజం చెప్పాలంటే అవి ఏం పూజలో నేను కూడా అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. బన్నుకి బట్టలు పెడుతున్నారో ఏదో అనుకుంటా ఇప్పుడు. సో ఇవన్నీ ఎలా మన సాంప్రదాయంలో, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కదా, ఆ సాంప్రదాయంలో ఎలా అయితే చేస్తారో పంతులు గారు వచ్చి పూజ చేపించి అన్నీ కరెక్ట్గా చేపించారనమాట. వీళ్ళిద్దరిని బ్లెస్ చేయండి మీరు కూడా. మేమైతే చాలా హ్యాపీ మా బన్ను పెళ్ళి కుదిరినందుకు. సో ఇక్కడైతే వాళ్ళ మావయ్య గారు వెనకాల, వాళ్ళ అత్తయ్య గారు పక్కన, వీళ్ళిద్దరూ వాళ్ళ అత్త మామలు అన్నమాట. మా చిన్నక్క వాళ్ళది ఈస్ట్ గోదావరి, కాకినాడ దగ్గర. మాది వచ్చేసి వెస్ట్ గోదావరి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కదండి. ఈ ఫోటోగ్రాఫర్స్ అయితే అసలు ఎంత ఘోరం అంటే, ఏ వీడియో తీసుకుందామన్నా కానీ వీళ్ళే అడ్డుంటారు. నిజం చెప్పాలంటే నాకు ఇప్పటికీ కొంచెం సిగ్గండి నేను వీడియోస్ తీయాలంటే. అందుకే నేను నా ఫ్యామిలీని కూడా ఎక్కువగా చూపించలేను. సో అదనమాట. ఎందుకో నాకు కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా, మన వాళ్ళైనా కానీ. అందుకని నేను కూడా అందరినీ చూపించలేను. ఏమో వాళ్ళు కూడా వద్దు వద్దు అని అంటారు. అందుకని నేను కూడా ఎక్కువ తీయను అనమాట. ఇక్కడైతే బట్టలు అందించారు మా బన్నుకి. ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము వచ్చి కూర్చున్నాము. మా సునక్కని నేను ఎప్పుడు అంటూ ఉంటాను. సునక్క అంటే నిన్న వీడియోలో చెప్పాను కదా, మా అత్తయ్యలను కూడా మేము అక్క అంటాము, వాళ్ళ పిల్లల్ని కూడా మేము అక్కే అంటాము అని. రెడ్ కలర్ చీర, పింక్ కలర్ చీర, రెండు రెడ్ కలర్ చీరలు మా పెద్ద మావయ్య కూతుర్లు. ఆరెంజ్ కలర్ చీర మా మూడో మావయ్య కూతురు. గ్రీన్ అండ్ పింక్ కలర్ చీర మా వదిన. ఇది వచ్చేసి బుడిగి, మా నాలుగో మావయ్య కూతురు. ఆ బుడ్డది వచ్చేసి వాళ్ళ అమ్మాయి అన్నమాట. నేను అక్టోబర్లో ఊరు వెళ్ళాం కదా, అప్పుడు ఈ బుడ్డదానికి 2nd బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్ళామన్నమాట. సో కొంతమంది రాలేదు, కొంతమంది మేము ఎవరమైతే వచ్చామో వాళ్ళనైతే కవర్ చేసేసాము. మా కిట్టన్నయ్య, ఆకాష్, నాని, వీళ్ళు. ఆ నాని, ఆకాష్ నా మేనల్లుళ్ళు. మా సునక్క వదిన. మమ్మల్ని ఎందుకు చూపిస్తున్నావు అని అడుగుతుంది మా వదిన. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారనమాట. అసలు మమ్మల్ని చూపించొద్దు అంటున్నారు వీళ్ళైతే. మా సునక్క ఓకే. మా సునక్కకి కథ విందామని ఒక ఛానల్ ఉంది, అంటే సునీత విలియమ్స్. నాకు మా సునక్క కథ విందాం ఆ యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత ఎగ్జాక్ట్గా సునీత విలియమ్స్ ఎలా అయితే ఉందో అలాగే అనిపించింది నాకు. ఆవిడ ఎలా ఉందో మా సునక్క కూడా అలాగే ఉంటుంది అని ఫీలింగ్ వచ్చేసింది అనమాట. కథ విందాం, మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి. ఎవరికైతే చిన్న పిల్లలు ఉంటారో ఆ పిల్లలు డెఫినెట్గా లైక్ చేస్తారు. మా సునక్క ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఉండవు ఆ ఛానల్లో. స్టోరీస్ చెప్తుంది అనమాట, మంచి స్టోరీస్ చెప్తుంది తను. ఇంగ్లీష్లో చెప్తుంది మ్యాక్సిమమ్. సో ఒకసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఇచ్చాను చూడండి పేరు, యూట్యూబ్ ఛానల్ పేరు కథ విందాం. సో ఒక్కసారి విజిట్ చెయ్యండి. ఇంకా మేము ముగ్గురు, బేసిక్గా నాకు మా కిట్టన్నయ్య అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను ఎప్పుడు కూడా ఎందుకో తెలీదు మా కిట్టన్నయ్యతో ఎప్పుడూ టచ్లోనే ఉంటాను.
నాకు చాలా ఇష్టం మా కిట్టని అంటే. చిన్నప్పుడు మా కిట్టాని నేను మా అమ్మ పెంచిందంట. నిజం చెప్పాలంటే అది నాకు తెలియదు, కానీ నాకు ఎందుకో కిట్టని అంటే కొంచెం ఇష్టం ఎక్కువ. మాకు నలుగురు మావేలు అనమాట. అయితే మా పెద్దమావయ్య పెద్దత్తయ్య నడవలేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదు. సో మా 2, 3, 4 మావయ్యలు వచ్చారు, వాళ్ళ వైఫ్స్ కూడా వచ్చారు. మా పెద్దక్క, మా 4 మావయ్య వైఫ్ అంటే మా బన్ను వాళ్ళ పెద్దమ్మ అనమాట. మా పెద్దమ్మ పెద్ద కూతురు మా పెద్దక్క, బుడిగి వీళ్ళ అమ్మాయి అనమాట. సో తాంబూలం తీసుకోవడానికి పిలిచారనమాట. సో మా అత్తయ్యలు ముగ్గురు వెళ్ళారు. పెద్ద అత్తయ్య రాలేదని చెప్పాను కదా, వాళ్ళకి కొంచెం హెల్త్ బాగోలేదు, అందుకని రాలేదన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే పెద్దక్క తీసుకుంది, తర్వాత రెండో అత్తయ్య పద్మక్క. నేను చెప్పాను కదా, ఇందాక కూడా చెప్పాను, నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, మా అత్తయ్యల్ని ఎస్పెషల్లీ పెద్ద అత్తయ్యని కాకుండా మిగతా అత్తయ్యలు అందరినీ మేము పద్మక్కే అంటాము చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మా అమ్మమ్మకి చుట్టాలన్నమాట. పెద్దక్క వచ్చేసి సొంత మనవరాలు, రెండో అత్తయ్య వచ్చేసి ఇప్పుడు పసుపు పెడుతుంది, కుంకుమ పెడుతుంది కదా, ఆ అత్తయ్య వచ్చేసి అక్క మనవరాలు, అక్క కూతురు అమ్మమ్మకి. సో మా మావయ్యకి మేనకోడలు అవుతుంది, అక్క కూతురు అవుతుంది అనమాట. ఇప్పుడు పద్మక్క తీసుకుంటుంది కదా, పద్మక్క వీళ్ళ పిల్లల్ని కూడా మేము అక్కే అంటామన్నమాట. అదొక నాకే కొంచెం ఒక్కొక్కసారి ఇప్పుడు ఆలోచించితే భలే అనిపిస్తుంది. వీళ్ళ పిల్లల్ని కూడా మేము అక్క అంటామన్నమాట. పర్పుల్ కలర్ చీర కట్టుకుంది కదా వెనకాల, తాను వచ్చేసి మా 3వ అత్తయ్య, మా సునక్క వాళ్ళ అమ్మ అనమాట. దేవక్క కూడా వచ్చింది, పద్మక్క వాళ్ళ అమ్మాయి, కానీ ఇక్కడ లేదు. ఇక్కడ ఉంది, కాకపోతే ఒకటే చోట కూర్చుందనమాట, అందుకని తనని నేను చూడలేదు. ఇదిగో వీడు వెళ్తున్నాడు కదా బ్లాక్ కలర్ షర్ట్, వాడు వచ్చేసి దేవక్క కొడుకు, పద్మక్క వాళ్ళ మనవడు అనమాట. ఇప్పుడు 3వ అత్తయ్య వెళ్తుంది తాంబూలం తీసుకోవడానికి. 3వ అత్తయ్య అమ్మమ్మకి సొంత తమ్ముడి కూతురు అనమాట. అంటే 3వ మావయ్యకి మా అత్తయ్య ఏమవుతుంది, అమ్మమ్మకి మేనకోడలంటే అచ్చక్కకి మా మావయ్య బావ అవుతాడు, మరదలు అవుతుంది అనమాట సీన్మాయికి. సో అదనమాట. మా అచ్చకి ఎప్పుడు అడ్డ ఉండదు. మా మావయ్య 3వ మావయ్య బాగా చదువుకున్నాడు చిన్నప్పుడే. సో మా మావయ్యకి స్కూల్ టీచర్గాను హెచ్ఓడి ప్రిన్సిపల్గాను జాబ్ వచ్చిందంట. అయితే నేను ఆ పంతులు ఉద్యోగం చెయ్యను అని చెప్పి మానేసాడంట. అందుకని ఇప్పుడైతే మా అచ్చక్క అంటది, అలా అన్న ఎల్లుంటే పెన్షన్ వచ్చి ఉండేది ఏపాటికి అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. భలే అనిపిస్తుంది కామెడీగా కొన్ని వినటానికి. ఇంకా వీళ్ళు తాంబూలం తీసుకున్న తర్వాత మామగారు తాతగారు వచ్చారు కదా. వీళ్ళెవరంటే, నాకు తెలిసినంతవరకు వీళ్ళెవరంటే పెళ్ళి కొడుకు వాళ్ళ నాన్నమ్మ తాతయ్యో లేకపోతే అమ్మమ్మ తాతయ్యో అనుకుంటా అని నేను అనుకుంటున్నాను. ఇదిగో ఇక్కడ పొడుగ్గా ఉంది కదా మా పద్మక్క పక్కన, ఇది దేవక్క, మా 2వ మావయ్య కూతురు అనమాట. చాలామంది చెప్తూ ఉంటారు నాకు, మీరందరూ ఒక్కటేలాగున్నారు అని చెప్తూ ఉంటారు. మేమంతా కజిన్సే కదండి, అందరం మా అమ్మమ్మ ఫ్యామిలీయే కదా. బేసిక్గా నాకు మా నాన్నమ్మ ఫ్యామిలీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అసలు నేను మాట్లాడిన వాళ్ళతో నిజం చెప్పాలంటే. మా అమ్మమ్మ వాళ్ళే మమ్మల్ని బాగా చూశారు చిన్నప్పటి నుంచి. మా 4వ మావయ్య వాళ్ళ ఇంట్లోనే మేము తినేదంతా కూడా బుడిగి వాళ్ళ నాన్న దగ్గర అనమాట. సో వీళ్ళతోనే మాకు ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. ఇది వచ్చేసి బుడిగి కూతురు. ఒక బొకే ఉంటే నాతో ఎవరన్నా రండి ఫోటో తీయించుకుంటాను బన్ను పిన్నికి బొకే ఇచ్చి అని చెప్పి స్టేజ్ మీదకి వచ్చేంతవరకు ఇంకా వినలేదన్నమాట. మా 3వ మావయ్య మా సీన్మాయ బుడ్డది వెళ్ళి ఇంకా ఫోటో తీయించుకున్నారనమాట. ఎవరన్నా రావాలంట దీనికి బొకే ఇచ్చేటప్పుడు ఫోటో తీయించుకోవడం కోసం. అందరూ తీయించుకున్నారు కదా, అందుకని చెప్పేసి అలా చేసిందనమాట. పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు కదా. వీళ్ళు వచ్చేసి మా అన్నయ్య, మా నాని, దీపు, వీళ్ళు మా అన్న పిల్లలు. సో ఇవాళ వీడియో అయితే ఇదే. నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇంకొక వీడియోలో కలుస్తా అండి. అంతవరకు బాయ్.